నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో కమ్మని పచ్చి పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చి పులుసును చాలా రకాలుగా చేస్తుంటారండి. ఎలా చేసుకున్నా కూడా పచ్చి పులుసు రుచి చాలా బాగుంటుంది. పచ్చి పులుసు తయారీకి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును అరగంట ముందు నానబెట్టుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు 2, కొద్దిగా బెల్లం, కరివేపాకు, నువ్వుల పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఈ పచ్చిమిర్చిని కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న పచ్చిమిర్చిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఉప్పును మంచిగా మెదుపుకోవాలండి, లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని పోసుకుందాము. ఒకసారి అంతా కలుపుకొని సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. కొద్దిగా బెల్లంని కూడా వేసుకోవాలి. బెల్లం ఆప్షనల్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం తీయగా కావాలనుకున్న వాళ్ళు బెల్లాన్ని వేసుకోండి. అలాగే నువ్వుల పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. నువ్వుల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పచ్చి పులుసుకి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో మిరపగింజలు వేసుకోవాలి. మిరపగింజలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చి పులుసుకి. అలాగే జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా పసుపు చివరిగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనము చింతపండు పులుసులో వేసుకుందాము. అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ పచ్చి పులుసుని తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చి పులుసు ముద్దపప్పులోకి కానీ ఫ్రై కర్రీస్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.